అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 40.20% పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసేందుకు మరో 2 గంటలే ఉండడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఓటింగ్ కు దూరంగా ఉన్న ఓటర్లను వెతికి ఓటు వేయించే పనిలో పడ్డారు. ఇక వెంగళరావు నగర్, బోరబండలో స్వల్ప గొడవలు చోటు చేసుకున్నాయి. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ప్రత్యర్థులపై ఇరు పార్టీల ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. ఇక షేక్పేట డివిజన్ లో ఎంఐఎం నేతలు రిగ్గింగ్ కు పాల్పడుతున్నారంటూ బీఆర్ఎస్ అనుమానం వ్యక్తం చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 40.20% పోలింగ్ నమోదైంది. ఇక పోలింగ్ ముగిసేందుకు మరో 2 గంటలే ఉండడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఓటింగ్ కు దూరంగా ఉన్న ఓటర్లను వెతికి ఓటు వేయించే పనిలో పడ్డారు. ఇక వెంగళరావు నగర్ అలాగే బోరబండ స్వల్ప గొడవలు చోటు చేసుకున్నాయి. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, ఈరోజు ఉదయం 7 గంటలకు మొదలైనటువంటి పోలింగ్ కి సంబంధించి ఇప్పటి వరకు కూడా అంటే దాదాపుగా 3 గంటల వరకు నమోదైనటువంటి ఓటింగ్ ప్రక్రియ చూస్తే మాత్రం 40.20% మేర పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి మనకు అర్థమవుతా ఉంది. అంటే గతంలో కంటే కూడా ఈసారి కొంత ఓటింగ్ సరళి అనేది కొంత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ సమయం 4 దాటుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఇప్పటి నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎవరైతే ఉన్నారో ఓటు వేయాల్సినటువంటి వారితోటి ఓటు వేసే అవకాశం ఏదైతే వేయించే అవకాశం ఉన్నట్టు కూడా అర్థమవుతా ఉంది. ఇప్పటికే లాస్ట్ గంట నుంచి 2 గంటల సమయంలోనే పోల్ మేనేజ్మెంట్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది. కొంతమంది పార్టీ నాయకులకు సంబంధించిన అనుకూలంగా ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, యువత కావచ్చు, కొంతమంది సాయంత్రం 2 గంటల పాటు కూడా పోల్ మేనేజ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రజలు చూడాల్సిన అవసరం ఉంది. పోల్ మేనేజ్మెంట్ ఎలా జరగబోతుంది ఏంది అనేది కూడా సాయంత్రం ఈ ఏదైతే ఉత్తరం నుంచి 2 గంటల పాటు చాలా కీలకమైనటువంటి పరిస్థితి అర్థమవుతా ఉంది. ఎందుకంటే 3 గంటల వరకు కూడా ఓటింగ్ సరళి చూసుకుంటే మాత్రం 40.20% మేర ఏదైతే ఉన్నటువంటి నేపథ్యంలో గతంతో పోల్చుకుంటే 3 గంటల సమయానికి కొంత ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిందని మాత్రం మనకు అర్థమవుతా ఉంది. ఏదైతే 3 గంటలకు సంబంధించి కావచ్చు, ఏదైతే తదుపరి జరిగేటటువంటి 2 గంటలకు సంబంధించినటువంటి ఓటింగ్ ఏదైతే ఓటర్లు ఎలా రాబోతున్నారు అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా హైదరాబాద్ నగరం అన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కూడా కొంత ఎప్పుడు కూడా ఓటింగ్ సరళి అనేది చాలా తక్కువగా జరుగుతూ ఉంది. 50% మేర ఎన్నడూ కూడా ఓటింగ్ పర్సెంటేజ్ అనేది దాటనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కానీ ఈసారి ఓటింగ్ కొంచెం పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేస్తా ఉన్నారు అధికారులు. దాంతో పాటుగా పలువురు అభ్యర్థులు కూడా ఇప్పటికే సాయంత్రం సంబంధించి పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయబోతున్నారు అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పలు చోట్ల చెదురు మొదలు గదలు ఏదైతే చోటు చేసుకుంటా ఉన్నాయి, అటు బోరబండ డివిజన్ కావచ్చు, ఎర్రగడ్డ డివిజన్ లకు సంబంధించి కూడా స్వల్ప ఉద్రిక్తతలు నెలకొన్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ప్రలోభాలకు ఓటర్లను గురి చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా కాంగ్రెస్ పైన ఆరోపణలు చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఓటర్లను ప్రలోభాలకి గురి చేస్తుందని కూడా వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా షేక్పేట్ డివిజన్ కి సంబంధించి పారామౌంట్ కావచ్చు, దాంతో పాటుగా డైమండ్ హిల్స్ కావచ్చు, దాంతో పాటుగా అజీజ్ బాగ్ ఏరియాలో కూడా ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్ తిరుగుతూ ఓటర్లను భయభ్రాంతాలకు గురి చేస్తున్నారని, దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఏజెంట్స్ ని బయటకు పంపించేస్తున్నారు కూడా ప్రధానమైనటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే డైమండ్ హిల్స్ కి సంబంధించినట్టు 56 పోలింగ్ బూత్ కు సంబంధించి చూస్తే మాత్రం ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా బెదిరించినట్టు, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ ని కూడా బయటకు పంపించి బెదిరించినట్టు కూడా, దాంతో పాటుగా కొంతమంది జర్నలిస్టుల ఫోన్ కూడా లాక్కుంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూస్తే మాత్రం కొంత స్వల్ప వివాదాలు, ఉద్రిక్తతలతో పాటుగా పలు చోట్ల ఓటింగ్ కూడా చాలా ప్రశాంతంగా కొనసాగుతుందని కూడా మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా తిరుగుతున్నాయి. ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలతో కూడా నిఘాని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. వంశీకృష్ణ, మరో 2 గంటల్లో పోలింగ్ ముగినుంది. ఇప్పటి వరకు కేవలం 40.20% మాత్రమే ఓటింగ్ నమోదైంది. ఇంత తక్కువ ఓటింగ్ నమోదు అవ్వడానికి కారణాలేంటి? 6 గంటల వరకు ఎంత శాతం ఓటింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయి? గతంతో పోల్చుకుంటే మాత్రం కొంత పెరిగినట్టు మాత్రం అని మాకు తెలుస్తుంది. ఎందుకంటే
3 గంటల నుంచి 4 గంటలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ఏదైతే వివరాలు రావాల్సిన అవసరం ఉంది. తదుపరి జరిగేటటువంటి 2 గంటల పాటు చూస్తే మాత్రం కనీసం 10% పైన 15% పైన కూడా ఓటింగ్ పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా కొంత యువత కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు కూడా యువత కూడా మనకు పెద్దగా బయట కనిపించినటువంటి దాఖలాలు లేవు. కానీ షేక్పేట్ డివిజన్ కి సంబంధించి ఈరోజు ఉదయం మాత్రం కొంత యావరేజ్ ఏజ్ కి సంబంధించినటువంటి వారు కావచ్చు, ఉదయం పూట ఆఫీసులకు వెళ్లేటటువంటి వారు కావచ్చు, కొంత ఓటింగ్ సరళిలో కొంత తొందరగా పాల్గొన్నారు. ఓటు వేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. తదుపరి 10 నుంచి 12 గంటల మధ్యలో మాత్రం ఎక్కువగా వృద్ధులు ఓట్లు వేసేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కానీ యువత రావాల్సిన అవసరం ఉంది. చివరి 2 గంటల్లోనైనా వారి యొక్క ఓటు హక్కుని పెద్ద ఎత్తున వినియోగించుకుంటారా లేదా అనేది కూడా వేచి చూడాలి. వంశీకృష్ణ, అయితే షేక్పేట డివిజన్ లో ఎంఐఎం నేతలు రిగ్గింగ్ కు పాల్పడుతున్నారంటూ బీఆర్ఎస్ అనుమానం వ్యక్తం చేస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా మనం చూస్తే మాత్రం అటు ఎంఐఎం నేతలు కొంత రిగ్గింగ్ కి పాల్పడుతున్నారని కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణలు చేస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే పలు చోట్ల అజీజ్ బాగ్ కావచ్చు, డైమండ్ హిల్స్ కావచ్చు, దాంతో పాటుగా పారామౌంట్ ఏరియా, ఈ ఏరియాలలో కొంత ఏదైతే రిగ్గింగ్ కి పాల్పడుతున్నారు అని, దాంతో పాటుగా ప్రిసైడింగ్ అధికారులను బెదిరిస్తున్నారు అనేది కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ బీఆర్ఎస్ చేస్తా ఉంది. ఇప్పటికే ఈసీకి కూడా కంప్లైంట్ చేసినటువంటి సందర్భం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి షేక్పేట్ డివిజన్ డైమండ్ హిల్స్ కాలనీ బూత్ నెంబర్ 66, 67లో ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ బెదిరింపులకు పాల్పడుతున్నారని కూడా ఆరోపిస్తా ఉన్నారు. దాంతో పాటుగా బీఆర్ఎస్ పోలింగ్ ఏజెంట్ ని బలవంతంగా పంపించేస్తున్నారు అనేది కూడా ఆరోపణ చేస్తా ఉన్నారు. ఇతర నియోజకవర్గాల నుండి ఓటర్లను తీసుకెళ్లి భారీ సంఖ్యలో రిగ్గింగ్ కి పాల్పడుతున్నట్టు ఏదైతే చెప్తా ఉన్నారో, ఐడి కార్డులు లేకుండా ఓటు వేస్తున్న ఓటర్లు ప్రిసైడింగ్ అధికారులను బెదిరిస్తున్నారు కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ మనకు కనిపిస్తా ఉంది. సాయంత్రం 4 గంటల తర్వాత పోలింగ్ ముగిసే వరకు భారీగా రిగ్గింగ్ ప్రణాళిక చేస్తున్నారు అనేది కూడా ఎంఐఎం నాయకుల పైన బీఆర్ఎస్ పార్టీ అనుమానం వ్యక్తం చేస్తా ఉంది. వీడియోలు తీసినటువంటి జర్నలిస్టుల ఫోన్లు లాక్కుంటున్నారని కూడా చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా పారామౌంట్ కాలనీ పోలింగ్ బూత్ నెంబర్ 56, 57, 58, అజీజ్ బాగ్ పోలింగ్ బూత్ నెంబర్ 35, 36, 37, సమతా కాలనీ పోలింగ్ బూత్ నెంబర్ 6, 7, 8 లోను ఎంఐఎం నేతల ఆగడాలు పెరిగిపోయాయనేది కూడా ప్రధానంగా మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా షేక్పేటకి చెందినటువంటి ఏదైతే పలువురు ఎంఐఎం నాయకులు కావచ్చు, దాంతో పాటుగా కార్బన్ సంబంధించినటువంటి కౌసర్ మొయినుద్దీన్ ఎమ్మెల్యే కూడా పెద్ద ఎత్తున ఇక్కడే తిష్ట వేసి ఆయన ఏదైతే ఆగడాలు మితిమీరిపోతున్నాయి అనేది కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ మనకు ఏదైతే వినిపిస్తా ఉంది. ప్రజెంట్ కొంత షేక్పేట్ ఏరియాలో మాత్రం నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎప్పుడు కూడా షేక్పేట్ ఏదైతే డివిజన్లకు సంబంధించి చూస్తే మాత్రం చివరి 2-3 గంటల్లో మాత్రం కొంత అలజడి ఏదైతే చెలరేగుతా ఉంటది, కొంత ఉద్రిక్తత వాతావరణం కూడా మనం గతంలో కూడా చూసాము. ఇప్పుడు కూడా కొంత నివురుగప్పిన నిప్పులానే కనిపిస్తా ఉంది. ఎప్పుడు ఏమవుతుందా అనేది కూడా కొంత బిక్కుబిక్కుమంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా ఉంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. డివిజన్ కి సంబంధించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రధానమైనటువంటి ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. వంశీకృష్ణ, అయితే మరో 2 గంటల్లో పోలింగ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ బూత్ల దగ్గర పరిస్థితి ఎలా ఉంది? దానికి సంబంధించి పోలీసులు ఎలాంటి భద్రతను ఏర్పాటు చేశారు? కొంచెం ఇవాళ మధ్యాహ్నం నుంచి కొంత నక్కలడగన సాగుతుందని మాత్రం మనకు అర్థమవుతా ఉంది. 2 గంటల వరకు కొంత ఏదైతే భారీ ఎత్తున జరిగినటువంటి పోలింగ్ కొంత నెమ్మదించినది మాత్రం మనకు తెలుస్తోంది. చూడాలి చివరి 2 గంటలు అంటే ప్రజెంట్ మరొక 2 గంటలు ఎలా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి చూడాలి. కేవలం షేక్పేట్ డివిజనే కాదు, ఓవరాల్ గా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఒకంత ఆసక్తిగా ఉంది. ఎందుకంటే గతంలో లాగా 50% లాగా వచ్చి ఆగిపోతుందా, లేకపోతే దాదాపుగా 55% ఏమైనా దాటే అవకాశం ఉంటుందా అనేది కూడా తెలుస్తుంది. ఇప్పటివరకు ట్రెండ్స్ ప్రకారం చూస్తే మాత్రం మరొక గతంలో కంటే ఒక 5 నుంచి 10% పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేస్తా ఉన్నారు అధికారులు. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.